దాచేపల్లిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం ఆయన యొక్క దిగజారుడుతనానికి ఫ్రస్ట్రేషన్, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, ఏం చేయాలి, నిరాశ నిస్పృహాలతో ప్రజల్ని రెచ్చగొడుతూ ఇష్టం వచ్చినట్టు వేలాపళ్ళు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ వ్యక్తేనా ఈ రాష్ట్రానికి మరి ముందుండి నడిపించిందనేది ప్రజలు ముక్కు మీద వేలేసుకునే విధంగా నిన్న ఆయన స్పీచ్ ఉండింది. పూర్తి అబద్ధాలతో తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పల్నాడు ప్రాంతంలో ఒక్క చెప్పుకోదగ్గ పని ఒక్కటి చూపెట్టమనండి. ఒక గ్రామాన్ని మున్సిపాలిటీ చేశాడా? ఒక ఊరికి కానీ ఒక పట్టణానికి కానీ తాగునీరు అందించాడా? ఒక్క హాస్పిటల్, కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్న ఈ గురజాల నియోజకవర్గంలో కట్టాడా? ఒక కాలేజ్ అన్నా తీసుకొచ్చాడా? లేదు ఒక 1000 పట్టాలు ఇచ్చి ఒక హౌసింగ్ కాలనీ అన్నా నిర్మించాడా? ఏవీ లేదు. ఏది పడితే అది అబద్ధాలు చెప్పటం. చివరికి దాచేపల్లి వరదలు వచ్చి కాటేరు వాగు దాచేపల్లిని ముంచితే ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చి ఇంకా ఎప్పుడు కూడా వరదలు రాకుండా దాచేపల్లిని మునక్కుండా చేస్తానని చెప్పి అది కూడా చేయలేకపోయాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు. ఆయన ఇంటి పేరులోనే సారా ఉంది, అది నేను కాదు అనింది. ప్రముఖ గాయకుడు విప్లవకారుడైన గద్దర్ గారు చెప్పాడు. అన్నదమ్ములు చంద్రబాబు నాయుడు గారు, రామ్మూర్తి నాయుడు గారు సారాయి అమ్ముకొని బ్రతికారు ఎమ్మెల్యే మంత్రి అయిన కొత్తల్లో 1978-83 శతకంలో. ఆ సారా డబ్బులతో వచ్చిన లాభంతో జూబ్లీహిల్స్ లో సైట్ కొనుక్కొని ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ అవినీతి గురించి మాట్లాడతారు. 2 ఎకరాల భూమితో మొదలుపెట్టి 2 లక్షల కోట్లు సంపాదించుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం ఈరోజు అవినీతి గురించి మా గురించి మాట్లాడుతున్నారు. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే పక్కన ఎరపతినేని శ్రీనివాసరావు గారిని పట్టుకొని ఆయన చేసిన పనులు చిట్టా అంతా ఇప్పుతో అది మాకు ఆపాదిస్తున్నారు. గ్రనైట్ స్మగ్లింగ్ చేసుకోవటం, అక్రమ క్వారీయింగ్ చేసుకోవటం, ఆ పక్కనే దాచేపల్లిలో పేకాట క్లబ్బులు పెట్టుకోవటం, గంజాయి ఇటువంటి లేదు, బెల్ట్ షాపులు, లైంగిక దాడులు, చేసిన మర్డర్లు, నడి రోడ్లో నరేంద్ర అనే వ్యక్తిని, ఇవన్నీ చేసి వాళ్ళు ఈ రోజున పల్నాడు గురించి అభివృద్ధి గురించి చర్చిస్తున్నారు. నేను చెప్పాను కదా, బహిరంగ చర్చగా నేను సిద్ధమంటిని, ఏ రోజన్నా పిలవమంటిని. నేను పిలిస్తే రాకపోయా శ్రీనివాస్ గారు, నేను ఆహ్వానిస్తే లోకేష్ గారు బహిరంగ చర్చ పెట్టకపోయా. పెడితే చెప్పేవాడిని కదా ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేశామో. ఇవన్నీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈయన కూడా నీతులు చెప్తే నేను ఏమనుకోవాలో ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి, శాశ్వత పథకాలు ఈ ప్రాంతంలో తీసుకొచ్చాం, గర్వంగా చెప్పుకునే విధంగా. అవి చూసి మతిపోయి మాట్లాడుతున్నారా? లేదు వాళ్ళ జీవితంలో ఏ రోజు చేతకాక చేయలేక కుళ్ళుతో మాట్లాడుతున్నారా? మరి నిన్నటి సభ తేటతెల్లం అవుతుంది. ఇంతెందుకు 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చి కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని ఎంపీగానో ఎమ్మెల్యేగానో నిలబెట్టలేక జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టంతో పెంచి పోషించిన కృష్ణదేవరాయలు గారినో లేదు మరొక వ్యక్తినో ఈరోజు తీసుకెళ్లే ఎంపీగానో ఎమ్మెల్యేగానో పెట్టుకునే దుస్థితిలో తెలుగుదేశం ఉంది. కృష్ణదేవరాయలు గారు కూడా చెప్తున్నాం, ఏదో నిన్న అంటున్నాడు జేజేఎం ద్వారా జల్ జీవన్ మిషన్ పథకాలు తీసుకొచ్చాము అంటాడు. మీరెట తెచ్చారండి జల్ జీవన్ మిషన్ పథకాలు? తెచ్చింది ఆ రోజు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం అంతా 50-50%, అంటే 50-60% కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు, 50-40% రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పథకం అది. దానికి నిధులు అనుసంధానించి గురజాల నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు 73 కోట్లు శాంక్షన్ చేశారు. అది మీకట్టా తెచ్చినట్టు? మరొక అబద్ధం, మెడికల్ కాలేజీకి నిధులు
వాళ్ళు తెచ్చారంట. మీరట తెచ్చినట్టు. తెలుగుదేశం ప్రభుత్వం ఆడుంది, ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 66 కోట్లు 2019 మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లో శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్లికేషన్ పెట్టింది నేను. మీకేం సంబంధం? కేంద్ర ప్రభుత్వం దృష్టికి జవహర్ రెడ్డి గారు నైట్ ఇక్కడ మాచవరం ల్యాండ్ 100 ఎకరాలు చూపెట్టి పేపర్ మీద తీసుకెళ్లి మరుసటి రోజే శాంక్షన్ చేపించాడు జవహర్ రెడ్డి గారు 180 కోట్లు. మీకేం సంబంధం? ఎంపీ ఉన్నారు, ఓకే, కొన్నిట్లో సహాయం చేసి ఉండొచ్చు. వడికిపూడి సార్ కానీ గురజాల హైవే కానీ. జల్ జీవన్ మిషన్ కి మెడికల్ కాలేజ్కి మీకేం సంబంధం? మీరు దాంట్లో ఒక లెటర్ కూడా పెట్టలా. ధైర్యం ఉంటే ఒక లెటర్ చూపెట్టమనండి. కేంద్ర మంత్రికి రాసింది స్టాంప్ ఉంటుంది కేంద్ర మంత్రి ఆఫీస్కి వస్తే. కేవలం ఆ రోజు జవహర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 3 ప్రాజెక్టులు శాంక్షన్ చేయించాడు ఆంధ్ర రాష్ట్రానికి. నాకు ఆ రోజు నైట్ ఫోన్ చేసి మీరు ఇమీడియట్ గా భూమి ఇస్తే మీకు శాంక్షన్ చేపిస్తానని చెప్పి పాడేరు, మచిలీపట్నం, పిడుగురాడ శాంక్షన్ చేయించాడు. మరి మేము తెచ్చామంటే ఎట తెచ్చారు? మీరు ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, తప్పులేదు. దాన్ని మేమేమి తప్పు పట్టట్లా, మీ ఇష్టం అది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులు కూడా మేమే తెచ్చామంటే ఎవరు నమ్మడానికి ఉండరు. కృష్ణదేవరాయలు గారు ఎంపీ అయినా, నేను ఎమ్మెల్యే అయినా, రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయినా, రాంబాబు గారు ఎమ్మెల్యే మంత్రి అయినా అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. మేమేమన్నా 4 మంచి పనులు చేస్తే ఆ ప్రభుత్వం చేసినట్టు, ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి చలం వల్ల. పార్టీలు మారినప్పుడల్లా మనం ఆ ప్రాజెక్టులు అటు తీసుకెళ్లాలంటే కుదరదు కదా, ఎవరికీ కుదరదు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆ రోజు నాగార్జున సాగర్ కట్టారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు. మేము కట్టామని చెప్పుకోలేము కదా. ఆయన కట్టాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది అంటాం. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా తవ్విస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం చేసినట్టు. రేపు వాళ్ళ పార్టీ మారితే వేరే పార్టీ చేసినట్ట కాదు. ఏ ప్రాజెక్ట్ అయినా ఈరోజు పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చాం. అది గురజాల దాచేపల్లి బైపాస్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, దాచేపల్లి గురజాల పట్టణాలు కావచ్చు. 218 కోట్లతో జలదీక్ష పేరుతో 73 కోట్లతో జల్ జీవన్ మిషన్, 120 కోట్లతో పిడుగురాళ్లు ఏఐబి, 16.5 కోట్లతో దాచేపల్లికి అమృత్ పథకం, 8.5 కోట్లతో గురజాలకి అమృత్ పథకంతో తాగునీటి పథకాలు తీసుకొచ్చాం. కొన్ని వేల పట్టాలు ఇచ్చాం. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రెడిట్. ఎంపీలు మారినా, ఎమ్మెల్యేలు మారినా చేసింది ఈ ప్రభుత్వం. రోజుకో పార్టీ మారినందువల్ల మళ్ళీ రేపు వస్తే మళ్ళీ వీళ్ళు ఇటు వచ్చి చేసినట్ట కాదు. కనుక కొంచెం ఓపికతో వ్యవహరించండి. ప్రజలకు అన్ని తెలుసు, నిజాలు ఎవరేం చేశారు. ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పటికే చెప్పాం. ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఇది చేశామని చూపెట్టమనండి. ఇదిగో మున్సిపాలిటీ చేశాం, తాగునీటి పథకాలు తీసుకొచ్చాం, సాగునీటి పథకాలు ఇవి, ఇది నా జాతీయ రహదారి లేదు తీసుకొచ్చాం, ఏమీ లేవు. ఇందాక నేను చెప్పినట్టు ఒక్క ఊరికి తాగునీరు ఇవ్వాలా, ఒక హాస్పిటల్ గట్లా, ఒక కాలేజీ గట్లా. ఏదో మతమో కులమో పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కోవటం, ఏదో గెలిచినప్పుడు పబ్బం గడుపుకోవటం, అక్రమాలు చేయటం అంతే. ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ లో మళ్ళీ చూస్తారు మీరు. క్షేత్ర స్థాయికి పోతున్నాం, ప్రతి ఇంటి తలుపు తడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఉన్నాయి. ధైర్యంగా ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త ప్రతి ఇంటికి పోయి ఇది మేము చేశాం. అది తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ వారైనా సరే, జనసేన వాళ్ళతో సహా ఈ ఇంట్లో మేము ఇది చేశాం, మాకు ఈసారి ఓటేయండి అని అడిగే ధైర్యం అక్కడ అమరావతిలో చిరునవ్వుతో ఆంధ్ర రాష్ట్రాన్ని జయించాడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు, అతను అందించింది. ఇలా ప్రతి విషయంలో ముందుకు పోతాం. ఏది ఏమైనా నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మొట్టమొదటిసారి 75 సంవత్సరాలలో పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థిని పంపించడానికి సంకల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని సాధించుకుంటాం. మళ్ళీ గురజాల నియోజకవర్గంతో సహా నర్సాపేట పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతుందని తెలియజేస్తున్నాం.